రైతులకు నమస్తే అండి. నా పేరు రత్నాకర్ రెడ్డి. నేను కళా సీడ్స్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను, నార్త్ తెలంగాణ, వరంగల్ హెడ్ క్వార్టర్. ఈరోజు మనము కొత్తగూడెం జిల్లా అనంతారం విలేజ్లో రైతు బండారి వెంకటేశ్వర్ గారు మన కళా సీడ్స్ సంబంధించిన అధిక అచ్చిరపి తెగులను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడి ఇప్పుడు KSP 1545 సన్న మిర్చి రకం గత సంవత్సరం నాటడం జరిగింది, సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సాగు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం ఒక 15-20 రోజుల క్రితం ఈ చేనులోనే మన ఫీల్డ్ యాక్టివిటీ రైతు పంట ప్రదర్శన కేంద్రం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు 6/2/2025 ప్రజెంటు చుట్టుపక్కల చేనులన్నీ బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్టెడ్ తోటి డ్యామేజ్ అవుతున్నాయి. రోజు మందులు కొట్టినా కూడా ఎన్ని పెస్టిసైడ్స్ యూజ్ చేసినా కూడా రైతులకు రికవర్ కావట్లేదు. కానీ KSP 1545 ఇప్పటి వరకు 6/2/2025 వరకు ఎలాంటి తెగులు లేకుండా చాలా చిక్కటి పచ్చడి కలర్తో ఆకులతోటి నిండు కలర్తోటి పచ్చటి నిండు కలర్తోటి చేను మొత్తం గ్రీనిష్గా ఒక అడవి మాదిరిగా పచ్చటి అడవి మాదిరిగా ఉంది. తర్వాత ఈ టైంలో మనకి ఫ్లవరింగ్ ఉంది. అంటే వేరే చేనులో ఫ్లవర్ కాదు కదా, అసలు కాయ కూడా లేదు, మొత్తం అగ్గిపూలు ఎత్తే అనుకుంటట్టు నల్లగా మారిపోయినాయి. సార్ చూపించండి సార్ ఒకసారి. తోట కూడా ఎంత ఎదిగిందో చూడండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఇది థర్డ్ స్టెప్ ఎంత ఫ్లవర్ తోటి ఎంత ఉందో కానీ ఇక్కడ థర్డ్ స్టెప్ కాయ చూడండి ఒకసారి. ఈ పండు వదిలేసి ఇది చూపించండి సార్. ఇది దగ్గర పెట్టండి. ఇగో ఇది థర్డ్ స్టెప్. ఇది ఎట్లా ఉందో చూడండి. థర్డ్ స్టెప్ ఎట్లా ఉందో చూడండి. చాలా చిక్కటి క్రాప్ చూడండి. థర్డ్ స్టెప్ ఎట్లా ఉందో చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చి, సెకండ్ స్టెప్ వచ్చి, థర్డ్ స్టెప్ వచ్చింది. మళ్ళీ ఫ్లవరింగ్ ఉంది, వైల్డ్గా ఫ్లవరింగ్. మొత్తం మనం అడవిలో ఎంత పచ్చదనంతో ఉంటుందో వర్షాకాలంలో ఈ టైంలో 2 నెలల్లో కూడా ఎంత పచ్చదనంతో ఉన్నదో చూడండి చేను. తర్వాత క్రాప్ కూడా చూడండి, చాలా చిక్కటి క్రాపు ఎలా ఉందో చూడండి. అసలు గనుపు ఎంత దగ్గర గమ్మెట్టి అతికి పెట్టినట్టే ఉంది. ఇక మీరు కూడా గమనించవచ్చు రైతు సోదరులు. తెగుల్లో మెయిన్ ఏంటంటే తెగుళ్ళు, తర్వాత క్రాపు ఎర్లీ వెరైటీ. ఇది చాలా చిక్కటి క్రాపు, ఎర్లీ వెరైటీ క్రాప్ చూడండి. ఎట్లా ఎంత చిక్కటి క్రాపు ఇట్లా చూపించండి. నడవచ్చు బగ్గ కాసింది సార్, లేతలేదు కొమ్మ, మెల్ల కొమ్మ పెట్టలేదు. బాబు ఇక చూడండి సార్, ఒక్కటే కొమ్మ సార్, ఎట్లా కాసింది చూడండి. గుత్తులే చింతకాయ కన్నా 20 కాసింది సార్. ఎంత కాయ ఎంత బాగుంది చూడండి. చూడండి సార్, కనీసం సార్ కొంచెం నడవక్కలేదు. చూడండి ఎంత చిక్కడి క్రాపు, మొత్తం ఎర్ర బంగారమే. ఇది మినిమం నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే గుంట పైన వెళ్ళే అవకాశం ఉంది క్రాపు. ఒక్కసారి ఇదంతా చూపించాను సార్ రైతు సార్. అసలు ఈ చెట్టు కాసినది సార్, ఇది చూపించాను సార్ ఎట్లా కాసి చూపించాను మొత్తం. ఇది చూడండి క్రాప్ ఎట్లా ఉందో చూడండి. ఈ చెట్టు చూపించాను ఒకటే కొమ్మ ఎట్లా కాసింది చూడండి రైతు సార్. ఇది ఒకటే కొమ్మ, ఈ కొమ్మకి ఎట్లా కాసింది చూడండి. మల్లె పువ్వు కంటే ఇంకా ఎక్కువ కాసింది ఇది కాయ. మళ్ళీ పువ్వులు చూడండి సార్ ఎంత పెద్దగా ఉన్నాయి. ఈ టైంలో ఇట్లాంటి పువ్వులు ఉన్న చేను అయితే మనం ఇప్పుడు ఇంత 100-200 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం వరంగల్ నుంచి. ఇప్పటివరకు అయితే ఎలాంటి చేనులు ఇట్లా ఈ టైప్లో అంత పూత లేకుండా ట్రిప్స్ వచ్చి డ్యామేజ్ అయినాయి. కానీ KSP 1545 కళా చేయండి ఎలా ఉంది ఇది చూపించండి సార్. ఇట్లా అట్లే స్టెప్ బై స్టెప్ రాండి సార్. ఇక ఒకటే మునుము రైతులు చూస్తారు. ఎందుకన్నా కొంచెం బాగా కాసింది, నడవత్తలేదు. బాబా ఎట్లా ఉంది సార్, గుత్తులు KSP 1545. 40 వెళ్తా సార్ కంపల్సరీ. 40 పైన వెళ్తాను అనుకుంటాను నేనైతే. నా అంచనా ప్రకారం అయితే 40 పైన వెళ్తాయి సార్. చిక్కడి క్రాపు, బరువు ఎక్కువ, కాయ సైజు కూడా మంచి బారు ఉన్నది. తూకాల పరంగా వెయిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది, ఎందుకంటే గింజ శాతం ఎక్కువ ఉన్నది. ఇది చూడండి సార్, ఇది ఎట్లా కాసింది. అసలు గీ కొమ్మ కాసింది, ఇది కాలేదండి సార్. ఇది చూడండి లేస్తాయి కొమ్మలు వేసి కదా. మీరు ఈ చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులు వచ్చి చూడవచ్చు. అబ్బా చూడండి బంగారం, ఎర్ర బంగారం.
కింద కింద అదే అక్కడ ఆ కొమ్మ లోపల లోపల అదే అదే లేతలేదు సార్ కొమ్మ. ఫ్లవర్ చూడండి. ఫ్లవరు మళ్ళీ మొగ్గ సార్, మొగ్గ కూడా అసలు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ మొగ్గలు అవ్వట్లే కాదు, కనీసం ఆకులు ఇంత నీట్గా ఉన్నాయి సార్, ఎంత నీట్గా ఉన్నాయి పచ్చదనంతో పువ్వులు మొగ్గలు ఎంత బాగున్నాయి. అమ్మయ్యా సార్ ఇటు పెట్టండి సార్. క్రాప్ చూపించాను సార్ ఎట్లుంది, ఒక్కటే కొమ్మ ఇదంతా ఇట్లా చూపించాను సార్ క్రాప్. మళ్ళీ చాలా చిక్కటి క్రాప్. ఈ టైంలో 6/2/2025 రోజు ఈ మొగ్గలు కానీ పూతలు కానీ లేవు, చేనులు కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. కానీ కలాష్ 1545 ఎట్లా కాసింది చూడండి, విరగ కాసింది. విరగ కాసి కొత్త చిగుర్లతోటి చేను పచ్చదనంతో పూత కాతతోటి మళ్ళీ నిండుగా ఉన్నది, కొత్త చేను మాదిరిగా చూడొచ్చు. పచ్చికాయ ఉన్నది, పండుగ ఉన్నది, మీద పూత కాత మళ్ళీ మొగ్గలతో సహా ఉన్నది, చూసుకోవచ్చు. అక్కడ దాకా తీయండి సార్. ఇక కొమ్మలు ఎత్తలేదు సార్, ఒక్క కొమ్మ కూడా ఎత్తలేదు, చాలా బరువు ఉన్నది. నలభై క్వింటాల పైన ఉంటుంది సార్ సింగిల్ క్రాప్. ఒకటే క్రాప్ తోటి 40 క్వింటాలు వీళ్ళు. ఎర్ర బంగారం KSP 1545. పొండకాయ ఫ్లవరింగ్. ఈ చుట్టుపక్కల రైతులు ఎవరైనా అనంతారం గురూరుపాటు దగ్గర అనంతారం విలేజ్ చుట్టూ కానీ కాకర్ల అనంతారం విలేజ్ చుట్టూ ఎవరైనా రైతులు ఉంటే రైతు బండారు వెంకటేశ్వర గారి చేను ఖచ్చితంగా సందర్శించి క్రాప్ ఎలా ఉందని మీరు గమనించండి. ముఖ్యంగా మేము వీడియో కాకుండా మేము అంటే చెప్పడం కాకుండా మీరు వచ్చి చూడడం వల్ల మీకు కొంచెం అవగాహన వస్తుంది. 100% ఈ చేను ఖచ్చితంగా చూడండి సార్. రైతు సోదరులందరూ కంపల్సరీ ఈ వెరైటీని చూసి మీరు వేసుకోగలరని ఈ కలర్ సీడ్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీం తరఫున మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.